style. Perfect. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు మనం దీక్ష కలెక్షన్స్ లో ఉన్నామండి. ఇది మనకి రాజ్ భవన్ రోడ్ లో యశోద హాస్పిటల్స్ పక్కన ఉంది. సో మనం ప్రతిరోజు ఎన్ని కలెక్షన్స్ చూసినా ఏదో ఒక కొత్తదనం కోరుకుంటూనే ఉంటాము. అలాంటి వారి కోసం స్పెషల్ గా ఈ రోజు నేను షాపింగ్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చేసేయండి అండ్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ని ఎంజాయ్ చేయబోతున్నాను అండ్ ఆల్సో షాపింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనకి షాపింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పట్టు చీరలు కదండి. అంటే మ్యారేజెస్ కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ ఏదైనా సరే ఒక మిడిల్ ఏజ్ కానీ లేదంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఫస్ట్ పట్టు చీరలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం స్పెషల్గా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఎక్కువగా ఇప్పుడు మల్టీ కలర్స్ అనేవి బాగా నడుస్తున్న ఫ్యాషన్ కాబట్టి ఇక్కడ నాకు ఒక మల్టీ కలర్ శారీ కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ చాలా కలర్స్ ఉన్నాయండి. ఎక్కువగా హైలైట్ వచ్చేసి మనకి బ్లూ, లక్స్ గ్రీన్ అండ్ ఆల్సో రెడ్, ఆరెంజ్ అండ్ ఆల్సో ఎల్లో, 3-4 కలర్స్ మిక్సింగ్ కనిపిస్తుంది. మనకి అంచు వచ్చేసి గోల్డ్ వర్క్ ఇచ్చారు. అండ్ మనకి పళ్ళు వచ్చేసి కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశానండి. అంటే మొత్తం శారీ అంతా మల్టీ కలర్ ఇచ్చి మొత్తం పళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గా లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు, మెహందీ గ్రీన్ కలర్లో మొత్తం పట్టు వర్క్ ఇచ్చారండి. అండ్ ఆల్సో వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది. వర్క్ కూడా మనకి స్టాండర్డ్గా చాలా అంటే వేసిన శారీస్ కాబట్టి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 4,995 రూపీస్ మాత్రమే అండి. సో మీకు క్వాలిటీగా కనిపిస్తుందండి. అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి మల్టీ కలర్లో ఇచ్చారు. సో దీంట్లో మనకి దీని మీద కావాలంటే మనకి నచ్చిన డిజైన్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అంటే స్టోన్ వర్క్ ఇప్పుడు ఎలాంటి ఫ్యాషన్స్ నడుస్తున్నాయి కాబట్టి సో పెళ్ళిళ్ళల్లో కొంచెం గ్రాండ్గా కనిపించాలి, పెళ్లి కూతురికి బ్రైడల్ లుక్ ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అంటే ఈ మామిడి పిందెలు అండ్ ఆల్సో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదండి. దీంట్లో మనకి ఇంకొంచెం డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ మనకి ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా మనం వేసేసుకోవచ్చు. సో మనకి బ్లౌజ్ కూడా సూపర్ డిజైన్ ఇచ్చారు కదా. అంటే మల్టీ కలర్స్లో ఉండబట్టి ఈసారి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ చాలా మంది ప్లెయిన్ కలర్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ప్లెయిన్ కలర్స్ కూడా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ఎక్కువగా నడుస్తున్న ఫ్యాషన్ కాబట్టి సో నాకు ఇక్కడ ఇంకో కలర్ కనిపిస్తుంది. అంటే గోల్డ్ కలర్ ఈవినింగ్ పూట మ్యారేజెస్ కానీ లేదంటే ఒక ఫోటోజెనిక్కి ఎక్కువగా ఇట్లాంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇలాంటి శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మనకి గ్రీన్ కలర్ శారీ కూడా ఉందండి. సో ఇది అంటే పెళ్ళిళ్ళు అనగానే మెయిన్ నడుస్తున్న ఫ్యాషన్ ఇది కాబట్టి సో ఎక్కువగా ఇది చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్న కలర్ ఇది. సో ఇది ఈ శారీ ఎలా ఉండబోతుంది అంటే పళ్ళు ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ శారీ చూసారు కదా. అంటే ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం కాంట్రాస్ట్ కలర్ అండి. అంటే మనకి ఫోటోజెనిక్కి చాలా బాగుంటుంది. అంటే బ్రైడల్కి ఎక్కువగా సూట్ అవుతుంది ఈ కలర్ ఎందుకంటే మన కంప్లీట్గా గోల్డ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో పళ్ళు చూసారు కదా, చాలా హైలైట్ ఇచ్చారండి. అండ్ మనకి అంచు కూడా ప్యూర్ గోల్డ్ ఇచ్చారండి, అంటే గోల్డ్ వర్క్ ఇచ్చారు. సో మేబీ గోల్డ్ వర్క్ ఇవ్వడం వల్ల ఈ శారీకి ఇంత అందం వచ్చిందేమో. అండ్ మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. శారీ అంతా రోజ్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఆల్సో చిన్న పూలు అండ్ కొంచెం మల్టీ కలర్ ఇచ్చారు. కానీ ఎక్కువగా అయితే గోల్డ్ కలర్ హైలైట్ అవడం వల్ల బ్రైడల్కి కానీ లేదంటే ఏదైనా మంచి ఫంక్షన్స్కి ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారండి. అంటే రన్నింగ్ బ్లౌజ్ అంటాం కదా, సో అలా ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా. సో ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే మల్టీ కలర్లో ఇందాక మనం చూసిన మల్టీ కలర్లో కూడా రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ అండి ఇది. అండ్ మనకి ఇక్కడ ఇంకో లక్స్ గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది. సో చాలా మంది ఎక్కువగా ఇష్టపడే కలర్ లక్స్ గ్రీన్. అండ్ దీంట్లో కూడా మనకి సూపర్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఎక్కువగా అయితే గోల్డ్ కలర్ హైలైట్ చేస్తున్నారండి. అంటే గోల్డ్ అయితే ఫోటోకి కానీ లేదంటే బ్రైడల్కి కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ ఎక్కువగా బాగుంటుంది కాబట్టి మనకి గోల్డ్ కలర్ని హైలైట్ చేయడం జరిగింది. అండ్ పళ్ళు కూడా చూస్తున్నారు కదా, సూపర్ అంటే కాంట్రాస్ట్గా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే ఇది లక్స్ గ్రీన్కి కొంచెం లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి ఈ సారీ ఇంకా సూపర్గా ఉంది. చూడటానికే కదండి అండ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ అండి, మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో మన నచ్చిన డిజైన్ అంటే మనకి సూట్ అయిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాంటి శారీస్ సూపర్గా ఉంటాయి. ఎలాంటి ఫంక్షన్స్కి అయినా సరే లేదంటే బ్రైడల్కి ఎక్కువగా బాగా సూట్ అయ్యే కలర్స్ అండి ఇవి. అండ్ కొంచెం ఏజ్డ్, మిడిల్ ఏజ్ లేదంటే టీనేజర్స్కి కానీ ఎవరికైనా సరే ఆప్ట్ అయిపోతాయి ఈ కలర్స్ అనేది. ఎలాంటి వరకైనా సరే ఈ కలర్స్ వేసుకుంటే అండ్ ఇలాంటి టైప్ శారీస్ వేసుకుంటే సూపర్గా ఉంటాయి.
అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువలో ఉంది, జస్ట్ 7,995 రూపీస్ మాత్రమే అండి. అండ్ ఇలాగే మనకి ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. అండ్ రెడ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలర్స్, లేదంటే మల్టీ కలర్స్లో మనకి చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకి ఎక్కువ గోల్డ్ కలర్ హైలైట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా ఇలాంటి కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ అండ్ పింక్ కలర్ అండి, ఈ కలర్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్న కలర్ ఇది పింక్. అండ్ దీంట్లో కూడా మనకి ఎక్కువగా గోల్డ్ కలరే హైలైట్ చేశారు. సో ఈ గోల్డ్ ఏంటంటే అంటే ఒక డిఫరెంట్ లుక్ తీసుకొస్తుంది. అంటే బ్రైడల్కి ఎక్కువగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బ్రైడల్ కోసం స్పెషల్గా ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ జనరల్ వేర్ కూడా ఉన్నాయండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇందాక మనం చూసిన శారీస్కి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇది కంప్లీట్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఎక్కువగా చిన్న బార్డర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు టీనేజర్స్ కానీ, లేదంటే కొంచెం యంగ్ ఏజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి చిన్న బార్డర్ ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో దీనికి యాస్టిక్గా చిన్న బార్డర్ ఇచ్చారు, చాలా చాలా డిఫరెంట్ లుక్ కూడా ఉంది. దీనికి కూడా మనకి ప్రైస్ చాలా తక్కువ రేట్లోనే ఉందండి. ఇది కూడా ఆల్మోస్ట్ 7,000లో వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఎన్ని కలెక్షన్స్ చూసినా మనకి చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. ఇది మనకి ఈ శారీ వచ్చేసి 16,995 రూపీస్ ఉంది. అండ్ మనకి అంటే ఎక్కడికో వెళ్ళని అవసరం లేదండి మంచి కలెక్షన్స్ కోసం. అండ్ ఈ షాప్లో చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు కంపల్సరీ నాకైతే ఆల్మోస్ట్ ఈ కలర్ చాలా నచ్చింది. సో ఇది నేను పర్చేస్ చేసుకోబోతున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక మనం పట్టులో ప్లెయిన్ కలర్స్ చూసాం కదా, అంటే డిజైన్ అంటే వర్క్ లేకుండా కొన్ని ప్లెయిన్ కలర్స్ చూసాం కదా. సో ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదండి, అంటే మల్టీ కలర్లోనే నార్మల్ పట్టు చూసాం కదా. ఇప్పుడు పట్టు శారీస్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుందో, అండ్ కొంచెం హెవీగా కావాలి అనుకునేవారు, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వారి కోసం స్పెషల్గా ఇక్కడ కనిపిస్తున్న డిజైన్స్ అన్ని అవేనండి. సో ఇప్పుడు నేను చూస్తున్న ఈ శారీ చూసారా, కంప్లీట్ స్టోన్ వర్క్ ఉందండి. చాలా డిఫరెంట్గా, చాలా చాలా రిచ్గా, అండ్ ఆల్సో కొత్తదనం కోరుకునే వారి కోసం స్పెషల్గా ఈ శారీ చాలా బాగుంటుంది. అండ్ మనకి పళ్ళు కూడా సూపర్ గ్రాండ్గా ఇచ్చారండి. కంప్లీట్గా ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఆల్సో బార్డర్ కూడా కంప్లీట్గా మనకి ఒక డిఫరెంట్గా ఉందండి. శారీ చాలా వెయిట్ ఉంది. అండ్ కొంచెం కొత్తదనం కోరుకునే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ డిజైన్ బాగా ఉపయోగపడుతుంది. మధ్యలో వచ్చేసి మనకి కంప్లీట్ బీట్ వర్క్ ఇచ్చారు, మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో పైపింగ్ కూడా ఇచ్చారండి. అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. మనకి నెమలి పింఛం టైప్లో ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా కంప్లీట్గా లీఫ్ టైప్లో ఇచ్చారు. అండ్ ఆల్సో 4 స్టోన్స్ సపరేట్గా ఇచ్చారు. అండ్ కంప్లీట్గా మనకి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. బార్డర్ కూడా, బ్లౌజ్ కూడా సూపర్ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఆల్సో అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా మనకి వర్క్ వస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ చూసారు కదా, అంటే బ్యాక్ వచ్చే ఈ లేయర్ని మనం బ్యాక్ వేయించుకుంటే కనుక మన ఈ శారీకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అంటే ఫ్రంట్లో మనకి ఆల్రెడీ పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి ఇది బ్యాక్ వేయించుకుంటేనే చాలా బాగుంటుందండి. మనకి హ్యాండ్స్కి కూడా మంచి కంప్లీట్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి బీడ్స్ అండ్ ఆల్సో స్టోన్ వర్క్ అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారండి. అండ్ పళ్ళులో వచ్చేసి హ్యాండ్స్లో వచ్చేసి మనకి మామిడి పిండి ఇచ్చారు కదా, దాంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ వేశారండి. అంటే సెల్ఫ్ కలర్ వేసినా కూడా మనకి లైటింగ్కి షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ దీంట్లో మనకి గ్రీన్ అండ్ ఆల్సో గోల్డ్ కాంబినేషన్ అండ్ ఆల్సో ఆరెంజ్ 3 కాంబినేషన్స్ ఇచ్చారు. అండ్ ఈ 3 కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల ఈ శారీ ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు అండ్ ఆల్సో హెవీగా ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా, మనకి అంటే కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసి కంప్లీట్గా స్టోన్ బేస్డ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి పైపింగ్ ఇచ్చారండి. సో ఇక్కడ పైపింగ్ చూస్తున్నాం కదా, సో ఇది ఒక డిఫరెంట్ అట్రాక్షన్ అనమాట ఈ శారీకి. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ రేట్లో ఉందండి. చూడంగానే ఒక 1 lakh 2 lakh అనుకుంటాం కదా, సో అస్సలు కాదండి. ఇది ఆల్మోస్ట్ మనకి 50,000 రేంజ్లో వచ్చేస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఇలాగే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నాకు బచ్చల పండు రంగు కలర్ కనిపిస్తుంది. సో అంటే ఒక బ్రైడల్కి ఇలాంటి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి. కొంచెం రిచ్గా కావాలనుకునే వారి కోసం స్పెషల్గా ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. అండ్ నార్మల్గా ఫ్యాన్సీ వేర్ కూడా వేసుకోవచ్చు అండి ఇవి, ఎందుకంటే రెండింటిగా యూస్ అయితే. చాలా మంది ఏంటంటే పట్టు శారీస్ కొనుక్కోవాలంటే అప్పుడు పెళ్లి టైంలోనే కదా, లేదంటే ఫంక్షన్స్కే కదా, నార్మల్గా వేసుకోలేం కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం కాదండి, ఇలాంటివి వేసుకుంటే కనుక నార్మల్గా ఫ్యాన్సీ టైప్ వేసుకోవచ్చు, జనరల్గా వేసుకోవచ్చు, లేదంటే ఫంక్షన్స్కి కొంచెం గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. సో బ్రైడల్కి కూడా ఎలాగైనా సరే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు బచ్చల పండు రంగుకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. సో ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో పళ్ళు చూసారు కదండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో, ఫుల్ ఆఫ్ చెంకి వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో గోల్డ్ ఎక్కువగా హైలైట్ చేశారండి. సో
సో గొలుసు కుట్టు వేసారండి మొత్తం. అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి చంకీ అక్కడక్కడ వేసినా కూడా వర్క్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చేశారు. అండ్ మనకి బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు. బార్డర్లో అక్కడక్కడ మనకి బీట్ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి. అంటే మధ్యలో ఇచ్చారు థ్రెడ్ వర్క్ అనేది. దీంట్లో కూడా మనకి కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఆల్సో మధ్యలో కుందన్స్ యాడ్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ యాడ్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ ఆల్సో మల్టీ కలర్స్ యాడ్ చేశారనమాట. సో బార్డర్లో కూడా మనకి 3-4 కలర్స్ కనిపిస్తున్నాయండి. ఆరెంజ్, పింక్ అండ్ ఆల్సో రెడ్, కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ కనిపిస్తుంది బార్డర్లో వచ్చేసి మనకి. అంటే 3 కలర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇలా ప్లాన్ చేశారు. సో ఇక్కడ ఈ వర్క్ చూసారు కదండి ఎంత గ్రాండ్గా ఉందో. అండ్ ఒక డిఫరెంట్ వర్క్ అండి ఇది. అండ్ శారీ అంతా కూడా మనకి చంకీ వర్క్ ఇచ్చి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లేదంటే వైట్ కలర్ మధ్యలో కుందన్స్, దానికి మ్యాచింగ్ కుందన్స్ ఇచ్చారు. సో ఇలా శారీ అంతా మనకి ఇలాంటి డిజైన్ ఇచ్చారు. అండ్ మనకి బార్డర్ కూడా చూసారు కదండి ఇందాక చెప్పినట్టు కొంచెం డిఫరెంట్గా, పళ్ళు మొత్తం ఒకే టైప్లో. ఎక్కువగా ఇప్పుడు చిన్న పళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి సో దీనికి చిన్న పళ్ళు వచ్చింది. అండ్ ఎలాంటి వారి కోసం, ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఈ శారీ బాగా యాప్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక స్పెషల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి కొంచెం హైలైట్ అవ్వడానికి. అండ్ ఈ అంటే మనకి ఆల్మోస్ట్ ఈ పార్ట్లో వస్తుంది. ఇది సింగిల్ లేయర్ వేసుకుంటే ఈ డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, బీడ్స్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో కుందన్స్ అండ్ ఆల్సో అన్ని మల్టీ కలర్స్ హైలైట్ చేశారు. సో అండ్ అంటే ఈ శారీకి తగ్గట్టుగా ఏ కలర్స్ యాప్ట్ అవుతాయో దాన్ని బట్టి డిజైన్ చేశారండి. సో చూడటానికే కాదండి, వేసుకుంటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎలాంటి వారికైనా సరే ఈ కలర్ చాలా బాగా యాప్ట్ అయిపోతుంది. ఈ సారీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర అదే రేంజ్లో ఉందండి నేను ఇందాక మీకు చెప్పినట్టు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇంకో బ్యూటిఫుల్ శారీ ఉంది, ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉందండి. సో ఎక్కువగా అంటే జనరల్గా చాలామంది ఎవరిని చూసినా కానీ ఎక్కువగా ఈ కలరే ఇష్టపడుతూ ఉంటారు. కానీ పట్టు శారీస్ అంటే జనరల్గా వర్క్ ఉండవు కదండి. కానీ ఎక్కువగా ఇవాళ రేపు టీనేజర్స్ కానీ ఎలాంటి వారైనా సరే, ఎలాంటి ఏజ్ గ్రూప్స్ అయినా సరే కొంచెం వర్క్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వారి కోసం స్పెషల్గా ఈ శారీ బాగా ఇష్టపడతారు. అండ్ చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని మీద కూడా సూపర్ డిజైన్ వర్క్ ఇచ్చారండి. అండ్ కంప్లీట్గా బీట్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో చమ్కీ వర్క్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క లీఫ్ని ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ లీఫ్తో పాటు మనకి ఇక్కడ కొంచెం పైకి వస్తే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పట్టు శారీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారండి. అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అంటే ఎక్కువగా బార్డర్ కూడా ఇష్టపడరు కాబట్టి దీంట్లో కూడా మనకి థ్రెడ్ వర్క్, చమ్కీ వర్క్ అండ్ ఆల్సో గోల్డ్ వర్క్, పైపింగ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న ఫ్యాషన్ కాబట్టి పైపింగ్ అనేది సో ఇది ఇంకా కొంచెం ఇది హైలైట్ చేయడం జరిగింది. సో బార్డర్ కూడా చూసారు కదండి. సో బార్డర్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే ఫ్లవర్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి ఎక్కువగా గోల్డ్ కలర్ సెల్ఫ్లో అంటే బీట్స్ కూడా మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారు కాబట్టి కొంచెం అంటే షైన్ లైటింగ్కి ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది. సో ఈ బార్డరే కాదండి మనకి ఆల్మోస్ట్ శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వర్క్ ఇచ్చారు. సో శారీలో వచ్చేసి మనకి లైట్ గోల్డెన్ కలర్ అండ్ ఆల్సో మెరూన్ కలర్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్ ఎక్కువగా హైలైట్ చేశారు. శారీ అంతా ఇలా డిజైన్ చేశారండి. అంటే ఒక పెద్ద పంచ్ వచ్చేసి ఎక్కువగా వర్క్ చేసి శారీ అంతా కొంచెం డిఫరెంట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి. సో ఈ పెద్ద బంచ్ అనేది మనకి ఆల్మోస్ట్ సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. దీంట్లో కూడా మనకు చూసారు కదా కుందన్ వర్క్ అండ్ చుట్టూ పైపింగ్ ఇచ్చి దాని చుట్టూ ఇంకో గోల్డ్ కలర్తో పైపింగ్ ఇచ్చి అండ్ 2 కలర్స్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ చేసి దాని చుట్టూ బీట్ వర్క్ ఇచ్చి సూపర్ ఫినిషింగ్ కదా. అంటే ఒకవేళ మనకి థ్రెడ్ ఎక్కడైనా తెగిపోయినా కూడా పంచ్ ఊడిపోకుండా ప్రతి లేయర్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారండి. సో ఈ శారీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అండ్ ఇంత మంచి కలెక్షన్స్ అండ్ ఇంకా ఇట్లాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి చాలా అంటే మల్టీ కలర్లో ఇచ్చారండి శారీ. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పళ్ళు ఎలా ఇచ్చారో. శారీ అంతా సింపుల్గా ఇచ్చి ఒక బార్డర్ మాత్రమే మనకి వర్క్ ఇచ్చారండి. సో అందువల్ల మనకి ఈ శారీ అనేది కొంచెం డిఫరెంట్గా చూసారు కదా. శారీ కంప్లీట్గా వర్క్ ఇచ్చారు. అంటే వర్క్ అంటే ఇన్ ద సెన్స్ డిజైన్ అండి ఇది. సో పళ్ళు మాత్రం మనకి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. చూసారు కదా పళ్ళు ఎంత బాగుందో. సో ఈ శారీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ లంగావని టైప్లో వస్తుందండి ఈ శారీ అనేది వేసుకుంటే. ఇది జస్ట్ 13,995 రూపీస్ మాత్రమే అండి. ఓకే ఆల్మోస్ట్ ఆల్ 4 కలర్స్ కాంబినేషన్ ఉంది ఈ శారీ. అండ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది, సూపర్గా ఉంది.
సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ చాలా మందికి ఏంటంటే శారీస్లో కూడా లంగావోని టైప్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం స్పెషల్గా ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. సో దీంట్లో కూడా మధ్యలో ఒక సింపుల్ బార్డర్ ఇచ్చాడండి. సో ఈ బార్డర్ దీనికి ఈ శారీకి పెద్ద మంచి హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయడం వల్ల ఇంకొక హైలైట్ అండి దీనికి. సో శారీ అంతా మనకి సింపుల్గా ఇచ్చినా కూడా పళ్ళు అనేది అండ్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం వల్ల ఈ శారీకి ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది ఒక బ్యూటిఫుల్ లుక్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు బార్డర్ కూడా చూసారు కదా, కంప్లీట్గా బీట్ వర్క్ తోటి డిజైన్కి తగ్గట్టు సింపుల్గా లేకుండా అటు కొంచెం హెవీగా లేకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అండ్ ఆల్సో చుడిదార్స్ ఉన్నాయి. అండ్ కొంచెం హెవీ వర్క్ కావాలి అనుకునే వారి కోసం స్పెషల్గా ఇక్కడ ఒక 2 శారీస్ కనిపిస్తున్నాయి. ఇవే కాదండి, ప్రజెంట్ ఇప్పుడు గాగ్రా మోడల్ శారీస్ కూడా చాలా ఫ్యాషన్ కదా. అండ్ ఆల్సో మీరు ఒకసారి అవైతే చెక్ చేయండి, అవి కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నట్టు అంటే మనకి లోపల పెట్టికోట్ వచ్చేసి అండ్ ఆల్సో కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ ఆల్సో పైన వచ్చి మనకి నెట్ బార్డర్ వస్తుంది. అండ్ మనకి కుర్చీలు స్పెషల్గా వేసుకోకర్లేదండి, ఆల్రెడీ మనకి గాగ్రా ఏ ప్యాటర్న్లో ఉంటుందో ఆ ప్యాటర్న్లో మనకి డిజైన్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్లో ఇస్తున్నారండి. అండ్ ఇప్పుడు మనకి కనిపిస్తున్న సారీస్ వచ్చేసి హెవీ వర్క్ అండి. అండ్ ఇది బూటాపత్తి వర్క్, ఓకే గోటాపత్తి వర్క్ అంటండి. ఇది కంప్లీట్గా మనకి చూసారు కదా ఎంత హెవీగా ఉందా అంటే కంప్లీట్గా ఇది థ్రెడ్ వర్క్ కాదండి, మనకి ఒక గోల్డ్ కలర్ క్లాత్ని ఇలా డిజైన్ చేశారు, ఒక ఫ్లవర్ మోడల్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో మనకి బార్డర్ వచ్చేసి అంటే బాక్సెస్ టైప్లో డిజైన్ చేశారండి, డైమండ్ షేప్ బాక్సెస్లో డిజైన్ చేశారు. అండ్ ఆల్సో దీంట్లో మనకి కుందన్స్, వైట్ కలర్ కుందన్స్ ఎక్కువగా యాడ్ చేశారు. అండ్ దీంట్లో కూడా మనకి థ్రెడ్ కూడా మల్టీ కలర్స్ యూజ్ చేయడం వల్ల అండ్ బ్లాక్ మీద ఎక్కువగా మల్టీ కలర్స్ ఎక్కువగా హైలైట్ అవుతాయి కాబట్టి అవి ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. కొంచెం హెవీ వర్క్ కావాలి, ఫంక్షన్లో ఇంకో గ్రాండ్గా కనిపించాలి అనుకునే వారి కోసం స్పెషల్గా ఈ శారీస్ బాగా యాప్ట్ అవుతాయి. అండ్ దీనికి మనకి బార్డర్ వచ్చేసి ఇటుక పొడి రంగు అంటాం కదండి, ఆ బార్డర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అంటే ఆల్మోస్ట్ మనకి శారీ మీద ఏదైతే డిజైన్ ఉందో పళ్ళులో కూడా అదే డిజైన్ ఇచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ డైమండ్ కలర్ ఇస్తే షేప్ ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారండి. అంటే స్క్వేర్ లాగా అర్థం చేసుకోవచ్చు, లేదంటే మనకి డైమండ్ షేప్ అయినా ఎలా అంటే అలా తీసుకోవచ్చు. కానీ బ్లౌజ్ మనకి కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చి అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చారండి బ్లౌజ్లో కూడా. అంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇది అంచు మనకి బార్డర్ వేసుకున్నా కూడా మనకి బ్యాక్ వచ్చేసి హెవీగా కనిపిస్తుంది కాబట్టి మనం ఈ బార్డర్ అంటే అండ్ ఈ వర్క్ అనేది హెవీగా అంటే మనకి బ్యాక్ వచ్చేటట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. లేదు అంటే మనం ప్లెయిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు చమక్చల్లో బ్లౌజెస్ వస్తున్నాయి కదా, సో ఆ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వారికి కొంచెం డిఫరెంట్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా రెడ్ కలర్ శారీ ఉందండి, ఇది కంప్లీట్గా ముచ్చం వర్క్. సో ఇది బ్లౌజ్ కూడా అంతే హెవీగా డిజైన్ చేశారు. అండ్ హ్యాండ్స్కి చూసారు కదా ఎంత గ్రాండ్గా ఇచ్చారో డిజైన్. అండ్ మనకి శారీ అంతా సింపుల్గా, శారీ అంతా ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి బ్లౌజ్ కూడా అంతే హెవీగా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇలా ప్యాటర్న్ డిజైన్ చేశారు. సో ఇది కూడా మనకి బ్యాక్ డిజైన్ అండి. అండ్ బ్యాక్ వేసుకుంటేనే అంటే ఫ్రంట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ మనకు అంత పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి కనిపించదు వర్క్ అనేది. సో వర్క్ అనేది కంప్లీట్గా మనకి హైలైట్ అవ్వాలి అంటే కంప్లీట్గా ఇది మనం బ్యాక్ డిజైన్ వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా శారీ అంతా కూడా మనకి కంప్లీట్గా ముచ్చం వర్క్ తోటి డిజైన్ చేశారు. అండ్ శారీ అంతా కూడా చాలా హెవీగా ఉందంటే అంటే హెవీగా వర్క్ కావాలి అనుకునే వారి కోసం స్పెషల్గా ఈ శారీస్ బాగా సెట్ అవుతాయి. అండ్ ఇది పళ్ళు అండి, పళ్ళు ఎంత హెవీగా ఉందంటే మనకి శారీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాగే ఇచ్చారు. అండ్ 3/4 ఇచ్చారండి వర్క్, అంటే కుర్చీలలో వచ్చే వర్క్ కూడా మనకి ఆల్మోస్ట్ 3/4 ఇచ్చారు. బార్డర్ చూసారు కదా, బార్డర్ కూడా మనకి చమ్కీ వరకు సూపర్గా డిజైన్ చేశారు. అండ్ ఎక్కువగా క్రీమ్ కలర్ హైలైట్ అవుతుంది, అంటే మెరూన్ కలర్ శారీస్ మీద రెడ్ కలర్ శారీస్ మీద ఎక్కువగా క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఈ కలర్స్ని డిజైన్ చేయడం, ఈ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళు. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, అంటే మనకి చాలా ఎక్కువగా కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు, కొంతమంది థిక్ కలర్స్ ఇష్టపడతారు. సో ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళకి డిజైన్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇవాళ షాపింగ్ కోర్ట్లో ఇక్కడ చాలా కలెక్షన్స్ చూసాను అండ్ ఆల్సో చాలా నచ్చాయి నాకు. అండ్ ఇందాక మీకు చూపించిన పింక్ కలర్ శారీ నాకు చాలా నచ్చింది, సో అది నేను కొనుక్కోబోతున్నాను. సో మీకు కూడా మీకు నచ్చిన శారీస్ కానీ లేదంటే మీకు నచ్చిన డిజైనర్ కలెక్షన్స్ కోసం
వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. వన్స్ అగైన్ మీకు అడ్రస్ చెప్తున్నాను, దీక్ష కలెక్షన్స్, రాజ్భవన్ రోడ్, యశోద హాస్పిటల్ బిసైడ్ అండి. అండ్ చూసారు కదా ఇవాళ షాపింగ్ కార్ట్లో కలెక్షన్స్ మీకు సూపర్గా నచ్చాయి కదా. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అంటే నేను కీప్ వాచింగ్ ఇండియా. దిస్ ఇస్ జాహ్నవి signing off. Style.